2010 నుండి 2024 వరకు సండే మార్కెట్ కమిటీ ప్రచురించిన 15 క్యాలెండర్లలోని విజ్ఞాన సంకలనాన్ని విజ్ఞాన వీచికలు సండే మార్కెట్ క్యాలెండర్ల పేరుతో రూపొందించారు. ఈ విజ్ఞాన వీచికలు పుస్తక ఆవిష్కరణ సభ సండే మార్కెట్ మీటింగ్ హాల్లో జరిగింది. విజ్ఞాన వీచికల పుస్తకాన్ని మాజీ శాసన మండలి సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యం గారు ఆవిష్కరించి తొలి ప్రతిని తెలుగు భాషోద్యమ నాయకులు చలంచెర్లి భాస్కర్ రెడ్డి గారికి అందజేశారు. అలాగే ఈ పుస్తక ఆవిష్కరణ పథకాలు చేసిన మిత్రులు చలంచెర్లి భాస్కర్ రెడ్డి గారు, ఎత్తుకోట సుబ్బారావు గారు, అలాగే మిత్రులు డాక్టర్ గారు, ఈ సండే మార్కెట్ నాయకులు, మిత్రులారు, నేను రాత్రి నాకు ఇచ్చారు దీన్ని ఆవిష్కరించేదానికి ముందు నేను జాగ్రత్తగా చదువుకొని రా అని చెప్పడానికి. చదివాను నేను. పాతకాలంలో పెద్ద బాల శిక్ష అని వస్తుండేది. దాన్ని ఏదో అందులో అక్షరాలు ఉండేవి, కానీ అందులో చాలా విషయాలు ఎక్కడెక్కడే ఉండేవి. అవన్నీ ఒక చోట ఉండడం వల్ల అది ఇంట్లో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇంకొంచెం పెద్దది అట్నే ఉంది. అది ఎందుకని అంటే ఎవరికి కావలసిన ఇన్ఫర్మేషన్ అది అందులో రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి ఇది కూడా అంతే. ఇప్పుడు నా బోటోడికి ఏదన్నా ఒక ఆర్టికల్ రాయాలన్నా, ఏదన్నా ఒక మీటింగ్లో మాట్లాడాలన్నా, లేదన్నా మా పిల్లలకి ఏదన్నా చెప్పాలన్నా, అలా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పుస్తకాల్లో ఉంటాయి. కానీ అన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ఒక పుస్తకంలోనే ఈ విజ్ఞాన వీచికలో దొరికేటంతగా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. అంటే ఇది విజ్ఞాన సర్వస్వం అని నేను అనడం లేదు, కానీ ఒక సగటు ఆలోచన పరుడికి, మధ్యతరగతి కుటుంబీకుడికి, లేదా వాళ్ళ చదువుకున్న ఒక డిగ్రీ ఆ మేరకు చదువుకున్నటువంటి వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగపడేటటువంటి ఆధునిక సమాచారం మొత్తం ఇందులో, అది ఆరోగ్యానికి సంబంధించిన, సైన్స్కి సంబంధించిన, కరోనాకు సంబంధించిన, లేకపోతే సామాజిక సంబంధించిన విషయాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇందులో చాలా జాగ్రత్తగా. రెండవది చాలా కష్టపడి సేకరించిన ఇన్ఫర్మేషన్. ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్, చాలా విలువైన ఇన్ఫర్మేషన్. ఇది ఏదో ఆషామాషిగా చాలా పత్రికలు వాటిల్లో ఇప్పుడు వస్తుంటాయి, అక్కడ చూసి ఇక్కడ చూసి ఏదో ఒకటి ఎప్పటికప్పుడు రాసేస్తారు. దాన్ని నేను చెక్ చేసుకోరు, అది నిజమో కాదో తెలియదు. ఒకవేళ నిజమైనా దాన్ని లోతుగా ఉండదు, అది పైపైన మాత్రమే ఉంటుంది. అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా పరిశీలించి అది ఎక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మనము రెఫరెన్స్లోకి ఎక్కడికో పోయి ఇది నిజమేనా కాదా, ఇది ఎట్నే ఉండిందా లేకపోతే మార్చేశారా అనేటటువంటి లేనిపోని గొడవల్లోకి పోకుండా ఇది విజ్ఞాన వీచికల్లో ఉంది అని అంటే దీన్ని అట్టగానే మనం తీసుకోవచ్చు. ఇంకా దీన్ని మనం ఏమీ అనుమానించాల్సిన, లేకపోతే అదనంగా ఎక్కడి నుంచో ఏదేదో సాక్ష్యాలు సేకరించాల్సినటువంటి అవసరము లేదు అనేంత స్పష్టత దీంట్లో ఉంది. అది నాకు అదే ఆశ్చర్యం వేసింది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశంగా బిగినింగ్లోనే పెరియారు చెప్పిన మాట, ఆ బొమ్మ ఉంది, అదొక్కటి చాలు. ఈ రోజున్న సమాజాన్ని గురించి మనం మాట్లాడుకోవాలనంటే ఏం చేయాలని అంటే చాలా విలువైన పుస్తకాన్ని తెచ్చాడు. 2010 నుంచి ఇందాక మాట్లాడారు అన్నట్టు మీ క్యాలెండర్ వస్తే క్యాలెండర్లన్నీ దాచిపెట్టుకోలేం కదా, కష్టం కదా. అంటే ఇప్పుడు అసలుకి ఎవరి బుర్రల్లో ఈ ఆలోచన వచ్చిందో, కానీ బహుశా క్యాలెండర్ 2010లో తెచ్చినప్పుడు ఇది ఒక పుస్తకంగా తెస్తామని చెప్పి అనుకుని ఉండే అవకాశమే లేదు. కానీ 15 ఏళ్ళు అయిన తర్వాత వీటన్నిటిని దాచిపెట్టి జాగ్రత్తగా పారేయకుండా దీన్ని ఇప్పుడు బుగ్గా తేవడానికి ఏదో పెద్ద తెలివైన ఆలోచన లేకపోతే ఇది జరిగే విషయం కూడా కాదని నేను అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో, అది ఒకటి. కాబట్టి మీ పుస్తకం ఆవిష్కరించడానికి కాదు, మంచి పుస్తకాన్ని సంపాదించుకోవడానికి నాకు కూడా ఈ అవకాశం లభించిందని చెప్పి
నేనైతే ఇప్పుడు అందులో నా బొట్టోళ్ళు ఎక్కడంటే అక్కడ ఏదో ఒక సందర్భంలో పుట్టుకుని ఏదో అవసరం, ఆ అవసరం అయినప్పుడు రెడీ రెక్నార్గా ఎక్కడికి వెళ్ళి ఎత్తుకోవాలని అంటే విజ్ఞాన వీచికల్లో ఉంటుందేమో అని చెప్పి టక్కన ఎత్తుక్కునే దానికి తగినట్టు ఉండడం అనేటటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి ఇక రెండు, మూడో పాయింట్ అసలుకి ఒక ఆర్గనైజేషన్ చిన్న వ్యాపారులు బతుకుదల కొరకు నడుపుకునేటటువంటి సంఘం ఇలాంటి పనులన్నీ చేయాల్సిన అవసరం ఏందని ఆయన చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఏదైనా కార్తీక మాసానికి పోతే పోవచ్చు, ఇంకేదన్నా చేస్తే చేయొచ్చు, కానీ ఎంత లోతైన సమాచారం ఉండేటటువంటి క్యాలెండర్ వేయటం, ఆ క్యాలెండర్లో ఉన్న విషయం అంతా తేవడం, దాన్ని ప్రకటించడం, చేయడం అనేటటువంటి పని వాళ్ళు మీకేం సంబంధించిన పని అనేది నేను అడుగుతున్నాను. నిజంగా అలాంటి పనులకి పోవడం అనేది అది కేవలము ఈ ఆర్గనైజేషన్ గొప్పతనం. ఈ ఆర్గనైజేషన్ ఫిలాసఫీలు, అది నడిచే తీరులు, మీరందరూ దానికి తగినట్టుగా అంగీకరించి ఇలా నడపాలని అనుకోవడంలో ఇవన్నీ మొత్తం కలిపి మీ చైతన్యంలో ఉన్నటువంటి లక్షణము అనేది కానీ లేకపోయినట్టు అంటే ఇంకా జరిగినా జరగదు. మేమే చేయలేకున్నాం అటువంటి పనులు లేదని చెప్పాలి. పెద్ద సంస్థలు నడుపుతుండేటటువంటి వాళ్ళము, ఆలోచనలు చేస్తుండేటటువంటి వాళ్ళని కూడా ఇలాంటి పనులు చేయాలని అంటే ఇప్పుడు సండే మార్కెట్ క్యాలెండర్ దాంట్లోనే ఉంది. 10,000 కాపీలు వేస్తున్నారండి. 10,000 కాపీలు వేసి ఒక చిన్న సంస్థ ఆ క్యాలెండర్లని దానికి రిసోర్సెస్ దాన్ని వేయడానికి ఖర్చు ఎట్లా, మళ్ళీ దాంట్లో నుంచి దాన్ని సంపాదించుకోవడం ఎట్లా, చేయడం ఎట్లా, అట్లా పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు. ఇక క్యాలెండర్లు అంటే అడ్వర్టైజ్మెంటే కదా, అలాంటిది కూడా ఏమీ లేవు. ఈ బుక్లో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు. ఏమీ లేకుండా మరి అంతంత పెద్ద ఎత్తున చేయడం కాదు, ఏదో ఒకటి చేయాలా. ఆ చేయడంలో మనం ఏం చేయాలా, జనానికి ఏదో మంచి విషయం చెప్పాలా, న్యాయమైన విషయం చెప్పాలా. ఇంకా మాట్లాడాలనంటే ఈ రోజున్న భాషలో చెప్పాలంటే నిజాన్ని చెబుతూ ఉండాలి. ఎందుకంటే అబద్ధం ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తాం, అల్లుకొని పోతాం. ఆ అల్లుకొని పోయేటప్పుడు ఈ నిజం మెనుకుమంటూ ఉండేటటువంటి పరిస్థితికి వచ్చింది. రాసుకున్నాం కానీ సత్యమేమో జయతే అని చెప్పి సత్యం లేనో లేదు, అది జయించడం లేదు, ఓడిపోతూనే ఉన్నది. మరి అలాంటప్పుడు ఎవడో ఒకడు కంకణం కడుకొని సత్యాన్ని చెబుతూ ఉండడం, ఇది నిజం ఇది నిజం ఇది నిజం అని మాటికి చెబుతూ ఉండడం అనేటటువంటిది ఈరోజు అన్ని రకాలైన సాహిత్య సాంస్కృతిక సంస్థలన్నీ చేయాల్సిన పని. ఓపికగా చేయాలి, చేస్తూనే ఉండాలి. గెలుస్తామా ఓడుతామా అనే దాంతో నిమిత్తం లేకుండా చేయాలి. మా గొంతు ఎంతమందికి నిలబడుతుందనే దాంతో సంబంధం లేకుండా చేయాలి. ఆఖరికి మూలేసి లోపలేసుకుంటున్నా కూడా అప్పుడు కూడా ఏదో ఒక సత్యాన్ని గురించి మాట అనుకుంటూనైనా, వినపడకపోతే తనలో అనుకుంటూనైనా బతకాల. ఆ రకమైనటువంటి అవసరం ఈరోజు సమాజానికి ఎప్పుడూ లేనంతగా వచ్చి పడిపోయింది. అందువల్ల అది జబ్బు ఎలా వస్తుందని చెప్పినా, గ్రహణం ఎలా వస్తుందని చెప్పినా, కరోనా ఎందుకు వచ్చిందని చెప్పినా, లేకపోతే న్యాయం అంటే ఏంటనేది చెప్పినా, ఏనికి సంబంధించినటువంటి వాస్తవమైన శాస్త్ర అనుబడేటటువంటి విషయమైన ఓపికగా చెబుతూ ఉండడం అనేటటువంటి పని. ఆ చెప్పేటప్పుడు ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మనం అందించి ఇలా చెప్పండి ఇది చెప్పండి అనే దానికి సరుకు సరంజామాన్ని అందించడం అనేటటువంటి పని చాలా పెద్ద పని. అది నిజంగా చెప్పాలని అంటే మీరు ఆ పని చేసి రూపంలో దీన్ని తీసుకొచ్చిన దానికి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇలాగే దీన్ని కొనసాగించండి. మరింత సమాచారం మరిన్ని వైపుల నుంచి తెచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఒక దుర్మార్గమైన ధోరణి ఈరోజు నడుస్తోంది. దానికి పోటీగా, దానికి ప్రత్యామ్నాయంగా మరొకటి కూడా ఉంది, మరొకరు కూడా ఉన్నారు అని అనిపిస్తారు. ఈరోజు ఏ పత్రికైనా, ఎంత పెద్ద పత్రికలైనా నిజం చెప్పడం లేదు, నిజం చెప్పనివ్వడం లేదు, నిజం చెప్పే వాళ్ళ చేతుల్లో అది లేదు. అబద్ధాలు ప్రచారం చేయడానికి కొరకే ఈరోజు మీడియా మొత్తం ఉంది. ఇది వాస్తవం. ఇది అసలు నాకు అనిపిస్తుంది, మనం అందరం బాగుపడాలంటే ఏం చేయాలంటే పేపర్ చదవడం మానేయాలి. ఆ పని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సుబ్బారావు పేపర్ కదలేదు, అది అంత ఘోరంగా ఉంది. ఈ మధ్య నేను ఒక
గారిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడితే ఆయన కూడా ఇదే అన్నాడు. అనవసరం సుబ్రహ్మణ్యం గారు చెడిపోకుండా ఉండాలంటే పేపర్ చదవకుండా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అని. ఆ రకమైన బయట ప్రపంచం అంటూ ఉంది. మన పూలలన్నింటినీ గందరగోళం చేసి గబ్బు చేసి పారేస్తాం. అలాంటప్పుడు శాస్త్రాన్ని చెప్పేవాడు, నిజాన్ని చెప్పేటటువంటి వాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి వాడు, ఎదురీది చెప్పేటటువంటి వాడు, ఆ మాట నిజాన్ని చెప్పడానికి ఇప్పుడు ధైర్యం కావాల్సి వస్తాం. నిజం చెప్తే ఏ దెబ్బలు తగ్గుతాయని భయపడాల్సినట్టుగా ఉంది. నిజం చెప్పడమే గొప్ప సాహసం కింద మారిపోయినటువంటి రోజులు ఈరోజు వచ్చేసాయి. అలాంటప్పుడు మీరు ఈ పాత్ర పోషించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. మిత్రులారు, మీతో ఎక్కువసేపు నేను 500 కిలోమీటర్లు ప్రయాణం చేయకూడదు చేసి సాయంత్రం ఇంకొకటి ఎక్కడో పొలం అయిన తర్వాత వీకోట గోదావరి జిల్లాలో ఎక్కడ నేను అక్కడ ఉన్నాను. గోదావరి జిల్లాలో రావులపాలెం ఆ ప్రాంతంలో ఉన్నాను. మరి నేనేదో కొంచెం చక్రాలు కాళ్ళకి కట్టుకొని ఉండేటటువంటి వాడిని కాబట్టి నన్ను ఆ చక్రం కాళ్ళు తిరిగేదానికి అవకాశం ఇచ్చుకోవండి. నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ మీ అందరికీ.